शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। व्यक्तमु वेङ्कनेदु महिमात्रमु स्फूर्ति वेलुंगुक्तान अव्यक्तमु सर्गनाभि हृदयंबुन इव्वरि मुल्लु कोसयै प्रार्थनयेयसंगो అది పాసిలునో బ్రతుకెల్లవేచినన్ సూక్త సరోజ భాస్కర మహోదయ మంజరి శ్రీ నృకేసరి. సభకు నమస్కారం. సుప్రసన్న సాహితీ వివేచన 49వ భాగం పెద్దలందరికీ స్వాగతం తెలియజేస్తుంది. అక్షరార్చన వాత్సల్య సమూహం భారత భారతి సుప్రసన్న సాహిత్య వివేచన కార్యక్రమంలో ఈరోజు 3వ భాగంగా సుప్రసన్న గారి శివాభిసారిక దీర్ఘ కవిత గురించి విశేషాలు మనకి తెలియజేయడానికి పెద్దలు శ్రీ మల్లవజ్జల నారాయణ శర్మ గారు వచ్చినారు. వారిని తన ప్రసంగాన్ని మొదలెట్టాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇది ఈ 3వ సంచికకి అందరికీ స్వాగతం. ఇప్పట్లాగే చాలా వరకు ముందుకు వెళదాం అని అనుకుంటూ ఉన్నాను, కానీ 5 అడుగుల కంటే ఎక్కువగా 1 గంటలో వేయలేకపోతున్నాను. ఇవాళ ఎన్ని అడుగులు వేస్తాను? మనం 10 అడుగుల దాకా అలాగే 10 అడుగుల దాకా మనం నడిచాము. ఎందుకనంటే ఇది దివ్య జీవన ప్రస్థానం లాంటిది. మనకు తెలిసిన అరవిందులు ది పాత్ ఆఫ్ డివైన్ లైఫ్ అని ఒక పుస్తకాన్ని రాశారు. దానికి ఒక రకంగా మరికొంత వైదికమైన ఉపనిషత్తులు ఆ అరవిందుల యొక్క దివ్య జీవన ప్రస్థానాన్ని మనం ది పాత్ ఆఫ్ డివైన్ లైఫ్ లాంటి దాన్ని మనం చదువుకున్నట్లయితే మనకంతా కనిపించేది ఏమిటి అని అంటే అరవిందుల యొక్క అనుభవాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో గురువు గారికి ఉండేటువంటి, సుప్రసన్న గారికి ఉండేటువంటి అధ్యయన అనుభవం, తర్వాత ఈ సాధనా సంబంధమైన అనుభవం, ఇవి 2, వీటితో పాటు కవిత్వ అనుభవం కూడా ఇందులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, జమిలీగా ఇవన్నీ కలిసి ఇందులో ఉండేటువంటి, అంటే గురువు గారిలో ఉండేటువంటి బహుముఖీన పార్శ్వాలన్నీ ఒక్కటిగా నడుస్తాయి ఇందులో. అంటే ఒక వాక్యం మీద రసచర్చ చేసుకుంటాం, ఇంకొక వాక్యం మీద అలంకార చర్చ చేసుకుంటాం, ఇంకొక వాక్యం మీద ఉపనిషత్ చర్చ చేసుకోవాల్సి వస్తుంది, ఇంకొక వాక్యం మీద కవిత్వ చర్చ, ఇంకొక వాక్యం మీద మరొకటి, ఇలాగా అనేక రకాలైనటువంటి విషయాలతోటి ఇది నడుస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని ఇందులో ఒక 10 అడుగులు వేసాం మనం. ఈ దివ్య జీవన ప్రస్థానం లోపల మనం అటువైపుకి. నాకెప్పుడు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, కాళిదాసు ఒక మాట అంటాడు, ఒక విరహం లాంటి దుఃఖానుభవం, విరహాన్ని కూడా ఒక దుఃఖానుభవం అని అనుకుంటాను నేను ఎప్పుడు. అంటే భగవంతుడికి లేదా భగవత్ తత్వానికి, భగవంతుడు అంటే కూడా మళ్ళీ రూపం ఒకటి మొదలవుతుంది అక్కడ. కనుక భగవత్ తత్వం ఏదైతే ఉంటుందో, పారమార్థికమైనటువంటి తత్వం, ఆ తత్వానికి దగ్గరగా వెళ్ళటం, ఆ వెళ్ళడానికి పడే ప్రయాసలో ఒకంత సుఖభూతమైన దుఃఖం ఉంటుంది, సుఖమిళితమైనటువంటి దుఃఖం ఉంటుంది. కాళిదాసు విక్రమోర్వశీయంలో ఒక మాట అంటాడు, యదేవ ఉపనతం దుఃఖాత్ సుఖం తత్ రసవత్తరం అంటాడు ఆయన ఒక చోట. యతేవ ఉపనతం దుఃఖాత్ సుఖం తద్ రసవత్తరం నిర్వాణాయ తరుచ్ఛాయ తప్తస్య హి విశేషతః అంటాడు విక్రమోర్వశీయంలో. ఒక చోట అంటాడు ఈ మాటను ఆయన. అంటే ఒక దుఃఖానుభవం నుంచి తీసుకొని వచ్చినటువంటి సుఖం చాలా రసవత్తరంగా ఉంటుంది అంటారు ఆయన. అంటే ఆ దుఃఖానుభవం లోపల ఎంత అనుభవిస్తాడో కవి, అందులో కవి అయితే కొంచెం ఇంకెక్కువ అనుభవిస్తాడు. అందుకని ఆయన ఒక మంచి విషయం చెప్పాడు, నిర్వాణాయ తరుచ్ఛాయ తప్తస్య హి విశేషతః అని.
ఎక్కువ ఎండలో తిరిగితే తప్ప చెట్టు నీడలో ఉండే సుఖం అర్థం కాదు అంటాడు ఆయన. అందుకని చివరిలో గురువు గారు కూడా ఒక మాట అంటారు, సుప్రసన్న గారు, భగవద్విరహం ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక మాట అంటారు ఆయన. అన్నట్టు ఈ ఈ ఈ ప్రస్థానం లోపల నిజానికి దివ్య జీవన ప్రస్థానం అయిపోయి పారమాత్మిక తత్వానికి పోయిన తర్వాత ఒక అవధూతగా మారిపోవడం, సన్యాసాన్ని స్వీకరించడం అలా సరిగిపోతుంది. కానీ దానికంటే ఈ ప్రయాణంలో ఉండేటువంటి సుఖం ఏదైతే ఉంటుందో, ఆ ప్రయాణంలో ఉండేటువంటి దుఃఖభూతమైనటువంటి సుఖం ఏదైతే ఉంటుందో, లేదా సుఖభూతమైనటువంటి దుఃఖం ఏదైతే ఉంటుందో, ఆ అనుభవం చెప్పేటువంటి కవిత్వం చాలా గొప్పగా ఉంటుంది. ఇంకొకటి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ కావ్యాన్ని మనం అంటే ఒక 2 వారాలుగా చదువుతూ ఉన్నాం, దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒకటి అనిపిస్తూ ఉంటుంది, ఇందులో ఉండే ప్రతిమలు చాలా వరకు అలౌకిక ప్రతిమలు. అంటే ఒక ధ్యాన మార్గంలోనో, ఒక తపస్సమాధిలోనో, ఒక సాధనా మార్గంలోనో ఉండేటువంటి ప్రతిమలు ఇవన్నీ. ఈ ప్రతిమలకి లౌకికమైనటువంటి ప్రతీకలు, లౌకికమైనటువంటి ఉపమానాలు ఎంతవరకు పుష్టినిస్తాయి? అలా పుష్టికి తేవాలి అని అంటే ఇటు లౌకిక జగత్తును, ఇటు పారలౌకిక జగత్తును రెంటిని కూడా సమానంగా చూడగలిగేటువంటి ద్రష్ట కావాలి కవి. అలా అయినప్పుడు కొంత వీలవుతుంది. అలాంటి సందర్భంలోనే మనం గతంలో చెప్పుకున్నటువంటి మంటల చేను, ఇట్లాంటి కొన్ని పదబంధాల గురించి, లేదా మనం ఈ పదచిత్రాల గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ 11లోకి వెళుతూ దిగి వచ్చావు అని అనుకుంటున్నారు, కానీ ప్రాణాలలోనే కదా ఆయన ఉండేది. ప్రాణానాం గ్రంథిరసి రుద్రోమా విశాంతక తేనాన్నేనా ఆప్యాయస్వ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అని కదా మనం చెప్పుకునేది. ప్రాణాల గూటి దాకా దిగి వచ్చావు, కొంచెం నెమ్మదిగా మనస్సు దాకా పైకి సాగుదాం అని అంటుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి ప్రస్థానాన్ని మొదలు పెడుతుంది. అభిసారిక తన అనుభవాన్ని కోసం స్వామిని పిలుచుకుంది. ఆ ప్రాణాల దాకా, తన ప్రాణాల దాకా స్వామి వచ్చాడు. పారతత్వాన్ని బోధించేటువంటి ఆ ఈశ్వర రూపి ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చినాడు. ఆ ఈశ్వరంతో ఈ అభిసారిక కలిసి, ఇద్దరు కలిసి ఏమంటుంది, మనస్సు దాకా పైకి వెళదాం అని అంది. ఎందుకు? మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఇంద్రియాణి పరాన్యాహు ఇంద్రియేభ్య పరం మనః అని. ఇంద్రియాల కంటే మనస్సు గొప్పదనుకున్నాం కదా, కనుక మనస్సు దాకా వెళదాం. నేను మనోవిహంగాన్నై నిన్ను ముక్కున కరుచుకునేది అక్కడే, కొంచెం నిన్ను నేను పట్టి చూచి, కొంచెం నీవు నాకు లభించి మృంగనిచ్చి. ఇది ఒక అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా విలోమ వాక్యం లాంటిది. అక్కడే కొంచెం నిన్ను నేను పట్టి చూచి, మనస్సు ఏం చేస్తుంటుంది, అదొకసారి పట్టి చూస్తుంటుంది అన్నమాట. కొంచెం నీవు నాకు లభించి, ఎందుకంటే మనస్సు అనేటువంటిది చాలా చంచలమైనటువంటిది కదా, అది మిగతా ఇంద్రియాల కంటే కూడా చంచలమైనటువంటిది కాబట్టి అది ఎప్పుడు తీసుకుంటుంది, ఎప్పుడు మళ్ళీ ఇచ్చేస్తుంది అనేది తెలియదు. కాబట్టి నీవు నాకు లభించి మృంగనిచ్చి అనే పద్ధతిలో చెప్పారు. ఈ వలయాల నిండా నీ చిరునవ్వే, నేను మనోవిహంగాన్ని నిన్ను ముక్కున కరుచుకునేది అని అన్నారు. అంటే తాను ఒక పక్షిని అవుతారు. ఏ పక్షి అవుతాడు? హంస అయితే తప్ప దాన్ని ముక్కున పట్టుకోవటం, శివతత్వాన్ని, ఆ ఈశ్వర తత్వాన్ని, ఆ పారమార్థిక తత్వాన్ని ముక్కున పట్టుకోవటం వీలు కాదన్న విషయం మనకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. గాయత్రి దాని గురించి చెప్పుకున్నప్పుడు ముందు భాగాలలో మాట్లాడుతున్నాం. కనుక మనోవిహంగాన్నై, ఇక్కడ మనోవిహంగం అనటం కూడా ఒక మంచి పదచిత్రం లాంటి, ముక్కున కరుచుకునేది. ఈ వలయాల నిండా నీ చిరునవ్వే. ఆయన విలాసం కదా ఇది, ఆయన ఆట, ఇదంతా కూడా ఆయన ఆట. కాబట్టి ఈ వలయాలు ఏవైతే ఉంటాయో వాటి నిండా ఆయన చిరునవ్వే. ఈ రేఖపై అంతటా నీ కనురువ్వే. ఆయన దృష్టి ఎక్కడ లేకుండా ఉంటుంది కనుక ఆయన దృష్టి అన్ని చోట్ల ఉంటుంది. ఇన్ని చామరాలు, ఇన్ని సంబరాలు, ఇన్ని నినాదాలు, ఇన్ని లోమూలుగులు. ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క గుణానికి
దగ్గరగా కనిపిస్తాయి ఇవన్నీ. చామరాలు అనేటువంటివి రాజసానికి ప్రతీకలు. మనం గిరిరాజ శబ్దం, గిరిరాజ శబ్దాన్ని సార్థకం చేశాడు చమరీ మృగాలు తిరగటం వల్ల అని కాళిదాస్ చెప్తాడు కుమార సంభవంలో. హిమవంతుడి గురించి వర్ణించుకుంటూ ఆయన చెప్తాడు. అట్లాగా ఇక్కడ చామరాలు అనేటువంటివి రాజసానికి ప్రతీకలుగా మనం గమనించవచ్చు. సంబరాలు అనేటువంటిది ఆనందానికి దగ్గరగా ఉండేటువంటి ప్రతీక. ఎందుకు సంబరం అనేటువంటిదే ఆనందానికి సంబంధించినటువంటిది కదా. ఎందుకు అనంటే రసంకి ఏవాయం లబ్ధ్వా ఆనందీభవతి అని కదా రసగంగాధరంలో ఆయన చెప్పినటువంటిది. అంటే ఒక్కొక్క రసం ఉంటుంది. ఒక భక్తిని నిజానికి భక్తుడేమీ పొందడు, మధ్యలో ఏమి అద్భుతమైంది జరగదు, ఇతను అనుభవించడం తప్ప. ఈ అనుభవం వల్లనే ఆనందీభవతి అని కదా అతను చెప్పినటువంటిది. కనుక సంబరాలు అని అన్నారు. నినాదాలు అన్నారు. ఉద్విగ్నత, ఒక ఉద్రేక స్థాయి వస్తూ ఉంటుంది. ఆ ఉద్రేక స్థాయి లోపలికి వచ్చినప్పుడు కొన్ని నినాదాలు వస్తూ ఉంటాయి. భగవంతుణ్ణి అంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా, రంగడంటే లింగడని కొట్లాడుకునే సంబంధాల లోపలే అన్ని ఇలాంటి నినాదాలు వచ్చినవి. ఇన్ని లోమూలుగులు అన్న. లోమూలుగు అనేటువంటిది నిరాశను సంకేతిస్తుందని నేను అనుకుంటాను. లోమూలుగులు అంటే లోపల ఏదో ఒక బాధ, ఆ విరహం లోపల భగవత్ విరహం, ఆ ఈశ్వర తత్వాన్ని దాన్ని అనుభవించడానికి గాను ఏదో ఒక బాధ, అది ఇంకా అందటం లేదే అనేటువంటిది. ఎందుకు అంటే ఈశ్వర తత్వం అప్పటికప్పుడే పైన చెప్పుకున్నాం కదా, నాకు లభించి మృంగనిచ్చి అప్పుడే మింగనిస్తారు, కానీ మళ్ళీ తర్వాత అప్పుడే వెళ్ళిపోతూ ఉంటుంది చేతిలోంచి. ముక్కున గరుచుకున్నది కదా, దేహంలో నింపుకున్నటువంటిది అయితేనేమో స్థిరంగా ఉంటుంది, కానీ ముక్కున కరుచుకున్నది కదా ఈ మనోవిహంగం అనేటువంటిది. కాబట్టి అది ఎప్పుడు మళ్ళీ ముక్కులోంచి జారిపోతుందో తెలియదు. కనుక లోమూలుగులు, నిరాశలు అనేటువంటి ఇక్కడ ఇంత ఆధ్యాత్మిక విషయాల నుంచి మాట్లాడి మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉన్నారు. డబ్బుల సందడి, మబ్బుల పెనుబడి, అన్ని వైపుల లాగే ఆకర్షణల పెనుజడి. విషయైరింద్రియ గ్రామో నతృప్తి మదిగచ్చతి అజస్రం పూర్యమాణోపి సముద్ర సలిలైరివ అంటాడు అశ్వఘోషుడు. ఇంద్రియాల గురించి మాట్లాడుతూ సౌందరనందం అనే కావ్యంలో ఈ ముక్క చెప్తాడు ఆయన. విషయై ఇంద్రియ గ్రామ నతృప్తి మదిగచ్చతి. ఇంద్రియాల సమూహం అనేటువంటిది ఎప్పటికీ దానికి సాటిస్ఫాక్షన్ ఉండదు. దానికి అజస్రం పూర్యమాణోపి సముద్రం లోపల ఎప్పటికీ నదిలోంచి నీళ్లు వచ్చి పడతానే ఉంటాయి, కానీ దానికి సాటిస్ఫాక్షన్ ఉండదు. అది నిండి మనకేదో చెరువులు అలుగుదుంకి పారినట్టుగా సముద్రం నిండి బయటకు రావటం అనేటువంటిది ఎప్పుడు మనకు కనిపించదు. సముద్ర ఇంద్రియాలు కూడా అలాంటివి. ఎందుకు ఈ డబ్బుల సందడి ఉంటూ ఉంటుంది. ఎప్పటి కనుక ఇది అయిపోయేటువంటిది మబ్బుల పెనుబడి, అన్ని వైపులా లాగే ఆకర్షణల పెనుజడి అంటారు. ఇక్కడ సందడి, పెనుబడి, పెనుజడి లాంటి కొంత శబ్దాప్రాస ఒకటి మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఒక తత్వాన్ని చెప్తూ ఉన్నారు. ఎందుకు ఈ భౌతికమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి లేదా ఇంద్రియ ఆకర్షణలకు లోబడేటువంటి ఈ దేహం అనేటువంటిది అటువైపు వెళుతూ ఉంటుంది, దీనికి ఇవి ఉంటాయి అని. శివా, ప్రాణాలు అట్టుడికి పోతున్నాయి. ఎందుకు ఈ ప్రాణాలు కోరుకునేటువంటిది ఏంటిది? ఆ ఈశ్వర తత్వం వైపు వెళ్ళాలని కదా ప్రాణాలు కోరుకునేవి, ఈ అభిసారిక కోరుకునేటువంటిది. నీవు మాత్రమే నాకు దారి. మనం చెప్తారు చూసారా, నా అన్య పంత అయనాయ విద్యతే అంటారు. నా అన్య పంత అయనాయ విద్యతే, ప్రయాణం చేయటానికి వేరే మార్గం ఏం లేదు స్వామి, నువ్వే ఉన్నావు, నీవు మాత్రమే నాకు దారి. నా అన్య పంత అయనాయ విద్యతే, నీవే చేరువ, ఇంకా నువ్వే దగ్గర ఉంటావు నాకు. ఇక్కడ దాకా ఈ తత్వాన్ని గురించి, ఈ లౌకిక పారలౌకిక జగత్తుల గురించి, ధ్యానాన్ని గురించి మాట్లాడి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కవిత్వంలోకి వస్తారు. భాష వదులై ఛందస్సులు తొలగిపోయి అర్థం మెత్తబడి శబ్దం కుచించుకొని కొంచెం కొంచెంగా నీవే మిగిలి కొంచెం కొంచెంగా నేను పక్కకు తొలగి
రాత్రంతా మనం నిరంతర స్వాపంలో అంటారు. స్వప్నావస్థ. మనం దీనికి ముందున్నటువంటి దాంట్లో కొంత జాగ్రత్తావస్థకు సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయని అనుకున్నాం మనం. ఇంతకు ముందు కూడా అనుకున్నటువంటిది అలౌకికమైనటువంటి ప్రతిమలకు లౌకిక ప్రతీకలు ఎందుకు అని అంటే, మనం కవిత్వం రాయాలి అని అంటే కవిత్వంలో తీసుకునేటువంటి వాటికి అలౌకిక ప్రతీకలను వేరే, లౌకిక ప్రతీకలను వేరే ఉంటాయా? ఉండవు. ఆ రెంటి యొక్క సంయోజనం వలన కవికి ఉండేటువంటి ఆ స్థితి వలన వాటిని రూపొందిస్తాడు. అసలు ఆ మామూలు కవిత్వానికి ఏ ప్రతీకలు సరిపోవు అని ఎప్పుడు కూడా భాష అనేటువంటిది మనలో ఉండేటువంటి భావాన్ని చెప్పడానికి సరిపోదు అనేటువంటిది కవులంతా అనుకునేటువంటి పరిస్థితుల లోపల భాష వదులై, ఎందుకు భాష కట్టుదిట్టంగా ఉండదు, లోపట ఉండేటువంటి ఆ ఆ చైతన్యం ఏదైతే ఉంటుందో, చాలా మంది ఉద్వేగం ఉపలాటం అనేది చెబుతూ ఉంటారు, కానీ చైతన్యం ఏదైతే ఉంటుందో అది వదులై ఛందస్సులు తొలగిపోయి, ఎందుకు వాక్యాన్ని నిర్మించడానికి మనకు ఛందస్సు కావాలి. అది అనుష్టుప్ కావచ్చు, లేదా ఇంకేదైనా వృత్తాలు కావచ్చు, వగైరాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇవన్నీ చెరిగిపోతాయి అంటున్నా. ఎందుకు? ఈశ్వర తత్వాన్ని ప్రవచించేటువంటి వాక్యాన్ని చెప్పడానికి అది కష్టం అంటున్నారు. అర్థం మెత్తబడి శబ్దం కుచించుకొని అర్థం మెత్తబడిపోతుంది అంటున్నారు. శబ్దం కుచించుకొని కొంచెం కొంచెంగా నీవే మిగిలి, శబ్దాలన్నీ పోతాయి, అన్నీ పోతాయి, ఉన్న సహస్రనామాలన్నీ వెళ్ళిపోతాయి. నిరాకారాయ నమః అనే పదం ఒకటి మిగిలిపోతుంది. ఏ ఆకారం లేనివాడు నిర్గుణుడు అనేటువంటిది ఒకటి మిగిలిపోతాం. కనుక ఆయనే మిగిలిపోతాడు. ఆయన ఎవరు అనేటువంటి నిర్వచనాలు, ఆ భాష చెప్పినవి, ఛందస్సులు వగైరాలన్నీ వెళ్ళిపోతాయి. అది కాకుండా జీవాత్మ పరమాత్మ రెంటి యొక్క సంయోగం అయిపోతుంది. అయిపోయినాక ఏమవుతుంది? పరమాత్మ జీవాత్మలో కలిసిపోతాడా? పోడు. జీవాత్మనే పరమాత్మలో కలుస్తాడు. కనుక కొంచెం కొంచెంగా నేను పక్కకు తొలగి, కొంచెం కొంచెంగా పక్కకు తొలగి అంటే మన వాళ్ళు చెప్తారు కదా, నారుద్రో రుద్రమర్చయేతని ఏదో మన వాళ్ళు చెప్తూ ఉంటారు. శంకరుడుగా కానిది శంకరుణ్ణి పూజించలేడు అని అంటారు. అందుకే ఏ దేవుడికి లేనటువంటి న్యాసాన్ని ఆయనకు చెప్తూ ఉంటారు. మనం మహాన్యాసం చేస్తూ ఉంటాం. ఎందుకు? మొత్తం శరీరం అంతా ఆయన ఆవాహన చేసుకున్నట్టు. పక్కకు తొలగి రాత్రంతా నిరంతర స్వాపంలో, రాత్రంతా నిరంతర స్వాపంలో, మళ్ళీ రాత్రి ఏమిటి, నిరంతరం ఏమిటి, రెండు అంటే కేవల రాత్రి మొత్తం అనే నిరంతరమైనటువంటి, అంటే ఏమాత్రం ఎడతెరిపి లేకుండా ఒక స్వప్నావస్థలో ఉంటాము అని అంటూ ఉన్నారు. జాగ్రత్త అవస్థ నుంచి రెండవ అవస్థకు వెళ్ళినట్లయితే మనకు స్వప్నావస్థ ఉంటుంది కదా. అంటే స్వప్నము అంటే ఏమిటి? కేవల భగవత్ సంబంధమైనటువంటి ఊహ ఉంటుంది. జీవగంధం జీవగ్రంథమై కూర్చుకుని కాల వ్యవధి తనను తాను నిలుపుకుంటున్నది. ధనమై, మనమై, మనువై, కామనయై, కంటదగ్నమైన ఎడతగని ప్రవాహమై. ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఉన్న అనుభవం ఏమిటి? ధనస్సు, మనస్సు, మనువు, కామన. ఇందులో రెండు కోరికకు సంబంధించిన పదాలు ఉన్నాయి. ఒకటేమో ఇంద్రియానికి సంబంధించిన పదము, ఇంకొకటి ఏమో మనకు అర్థ సంబంధమైన పదం ఒకటి ఉంది. జీవగంధం జీవగ్రంథమై కూర్చుకుని, జీవగంధం అంటే మనిషిలోకి ఉండేటువంటి మానవ జగత్తు అదే జీవితమై ఉండిపోతా ఉంటుంది. కాల వ్యవధి తన తాను నిలుపుకుంటున్నది. ఇంకా మన వాళ్ళు చెప్తారు కాలాయ నమః. అది యముడికి సంబంధించిన కాలం కావచ్చు. కాల శబ్దం అనేటువంటిది యముడికి యముడు అనే పద్ధతిలో చెప్పి ఉండవచ్చు. ఏ మార్కండేయ దాన్ని పట్టుకున్నాం. ఇక్కడ కూడా ఈ కాలం కూడా కావచ్చు. ఎందుకు? కాలాన్ని తొలగించేటువంటి వాడు కదా ఆయన. ధనమై, మనమై, మనువై, కామనయ్యై, కంటదగ్నమైన ఎడతగని ప్రవాహమై. ఇక్కడ ఒక్కొక్క విరహం కనిపిస్తూ ఉంటుంది మనకు. మనం
జగత్తు లోపలికి కనుక వెళ్ళిపోయినట్లయితే ఈ వాక్యాల నిండా ఒక విరహం, ఒక శృంగార సంబంధమైన విరహం ఒకటి మనకు కనిపిస్తూ ఉంది. నిజానికి ఇందులో వాచ్యంగా కొన్ని చోట్ల శృంగార రసం కనిపిస్తూ ఉంటుంది, కానీ రస జగత్తులో రసబంధంగా కనిపించదు మనకు. అందులో కనిపించేది ఏమిటి? అభిసారిక అనేటువంటి ఈ భక్తి తత్వం, ఈ జ్ఞానం ఏదైతే ఉంటుందో అది ఆ భగవద్విరహం లోపల గడుపుతూ ఉంటుంది. ఈ భగవద్విరహంలో గడపడానికి కారణాలు 4 చెప్తూ ఉన్నారు. ధనము, మనము, మనువు, కామన. కంఠదగ్నమైనటువంటి ఎడతగని ప్రవాహమై నడుస్తున్న నా చేతులకు చిత్రంగా సంకెళ్ళు. ఎక్కడో అవ్యక్తమైన మనోబంధం. నడుస్తున్న నా చేతులకు చిత్రంగా సంకెళ్ళు. నడవటానికి చేతులకు కొన్నిసార్లు రసస్థితి లోపల ఏం జరుగుతూ ఉంటాయి? అక్కడక్కడ మొలకెత్తుతున్న పూలతావులు తాక్కుంటూ, లాక్కుంటూ, కమ్ముకుంటూ అని అంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇందులో కావ్యమంతా ఒక రసంలో సాగింది ఏమి కాదు. ఇక్కడ మనకు తెలుసును, ఇందులో భక్తి ఉందా అని అంటే భక్తి లేదు, కానీ భగవంతుడు ఉన్నాడు. భగవంతుడని కూడా కాదు, భగవతత్వం అని చెప్పుకునేటువంటి పారమార్థిక తత్వం ఒకటి ఉంది. మళ్ళీ భగవంతుడు అంటే అది లౌకికమైన పదం అయిపోతాం. ఒక పారమార్థిక తత్వం ఒకటి ఉంది. ఇందులో ఈ పారమార్థిక తత్వానికి సంబంధించి కావ్య సంబంధంగా వచ్చినటువంటిది ఒక అభిసారిక, ఒక లక్ష్యభూతమైనటువంటి నాయకుడు ఉన్నాడు. అభిసారిక నాయకుడు ఉన్నాడు. నాయకుడేమో పారమార్థిక తత్వం, అభిసారికేమో జీవతత్వం. వీళ్ళిద్దరి మధ్య లోపల ఉండేటువంటి విరహం ఉంది. మనువై కామనయ్యై నడుస్తున్న నా చేతులకు చిత్రంగా సంకెళ్ళు. ఎక్కడో అవ్యక్తమైన మనోబంధం మనసు లాగుతూ ఉంటుంది. ఎటువైపుకి? భౌతిక వాసనల వైపుకి లాగేస్తూ ఉంటుంది మనసు. పరమేశ్వరుడి దగ్గర చిత్తం ఎక్కడ ఉంటే ఇంకెక్కడో ఉంటుందని అంటారు చూసారా? ఆ చిత్తం అనేటువంటిది చెప్తా, చిత్తంచమ ఆధీతంచమే అనేది చెప్తారు కదా మన వాళ్ళు. అట్లా అక్కడ మొలకెత్తుతున్న పూల తావులు దాక్కుంటూ, లాక్కుంటూ, కమ్ముకుంటూ. పూల తావులు, పూల సుగంధాలు ఇవి ఏం చేస్తూ ఉన్నాయి? అక్కడక్కడ మొలకెత్తుతున్నాయి, దాక్కుంటున్నాయి, లాక్కుంటున్నాయి, కమ్ముకుంటున్నాయి. అంటే ఈ జీవన దివ్య ప్రస్థానం లోపల ఇవన్నీ అడ్డంకులుగా మారుతా ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక శాంతరసం కనిపిస్తా ఉంది. శాంతరసం లోపల సంశయం, సంశయానికి ఉపాంతంగా అవ్యక్తమైన భావం ఒకటి ఉంటుంది. శాంతం లోపల మళ్ళీ ఒక ఉత్సాహం అనేటువంటి భావన ఒకటి కనిపిస్తా ఉంటుంది. ఎందుకు? భగవతత్వం అనేటువంటి అన్వేషణలో వీరరసానికి దగ్గరగా ఒక ఉత్సాహం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఈ అన్వేషణ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ అన్వేషణ లోపల ఉత్సాహం అనేటువంటి ఒక దానికి దగ్గరలో వీరరసం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఆ భగవంతుడి యొక్క ఆ ఈశ్వర తత్వాన్ని వెదికి ఆ ఈ విరహాన్ని దాటాలి అనేటువంటిది ఒకటి, ఒక కోరిక ఒకటి ఉందన్న, అది ఒకటి ఉంది. కానీ వాచ్యంగా ఇక్కడ మనం వాక్యాలను చూసినట్లయితే మనకేం కనిపిస్తూ ఉంటాయి? పరమశాంతంగా ఉంటాయి వాక్యాలు. అక్కడక్కడ మొలకెత్తుతున్న దాక్కుంటూ, లాక్కుంటూ, కమ్ముకుంటూ. చిత్తప్రీతిని కలిగించలేని బ్రతుకుల పరంపర. శాంతానికి ఉపాంతంగా జ్ఞానం వచ్చింది. ఇక్కడ మళ్ళీ జ్ఞానం వచ్చింది. చిత్తప్రీతికి కలిగించలేని బ్రతుకుల పరంపర. అంటే ఈ జీవితంలో ఉండేటువంటి అనేక అంశాల యొక్క పరంపర ఏదైతే, అంటే మనకు రకరకాలైనటువంటి స్థానాలు ఉన్నాయి కదా. బాల్య, యవ్వన, వార్ధక్యము, గార్హస్థ్యము వగైరాలు వగైరాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ బ్రతుకుల పరంపరలు. ఇవన్నీ ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి వచ్చేటువంటి, ఎప్పుడూ మత్తుగా వికృత స్వప్నాల దారిలో. ఒక అవస్థలో ఉన్నటువంటి వాడు ఇంకొక దాన్ని కోరుకుంటాడు. ఇవన్నీ మత్తుగా ఉండేటువంటి వికృత స్వప్నాలు అంటూ ఉన్నారు. ఇది జ్ఞానం.
మత్తుగా ఉండటము వికృతమైనది అనేటువంటి ఎరుక ఏదైతే ఉంటుందో అది వికృత స్వప్నాల దారిలో అయినా కాలం నోట్లో నలిగిపోయే తాంబూలాన్ని అన్నారు. ఎంత అసలు బహుశా ఇలాంటి పోలికను ఒకదాన్ని తీసుకొచ్చుకుంటారో లేదో ఎవరైనా. నాకు ఎప్పుడు మనకు డెడ్ మెటాఫర్స్ అని అంటూ ఉంటాం మనం. రూఢి లక్షణ అని మనకేదో అలంకార శాస్త్రంలో కూడా ఉంటుంది. కాలం నోట్లో నలిగిపోయే తాంబూలాన్ని, తాంబూలం నలిగిన కొద్దీ దాని రసం అనేటువంటిది ఎక్కువగా అయిపోతుంది, దాని రుచి ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. తాంబూలానికి ఉండేటువంటి గొప్ప విషయం అది. నిరంతరం మళ్ళీ సమకూర్చుకుంటూ రూపం తీర్చుకుంటూ తాంబూలానికి ఉండేటువంటిది కూడా అదే. తాంబూల చర్వణం లోపల ఉండేటువంటి ఆనందకరమైనటువంటి విషయం అదే అన్నమాట. ఎన్ని కురిసే మురిపించే మంచు తెరలు, ఎన్ని తొక్కిళ్ళలోని బురద నేలలు. అంటే ఇక్కడ చూడండి, ఒకటేమో లౌకిక సంబంధమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి దాన్ని ఒకటి చెప్తూ ఉన్నారు. దాని వెంటనే జ్ఞానం వల్ల చెప్పేటువంటి ఇదంతా లౌకికమైంది, ఇదంతా వ్యర్థమైంది, భ్రమాత్మకమైంది అని చెప్పడానికి ఇంకో వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. ఎన్ని కురిసే మురిపించే మంచు తెరలు, ఇవన్నీ మురిపిస్తూ ఉన్నాయి, కురిపిస్తూ ఉన్నాయి అనేటువంటిది ఎరుక. తొక్కిళ్లలోని బురద నేలలు, ఇవన్నీ బురద నేల ఇదంతా అనేటువంటిది జ్ఞానం. ఈ రెండు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక మంచి భావచిత్రాన్ని నిర్మిస్తారు. ఎన్ని తడి పొడి ఎండలు ముగ్గులిడిన బండలు అంటారు. మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా మనం పర్వత శిఖరాలకి అక్కడికి ఇక్కడికి మనం వెళ్ళినప్పుడు తడి పొడి ఎండలు, తడి ఎండలు పొడి ఎండలు అని మనం దాన్ని వివరించుకుంటే, ముగ్గులిడిన బండలు అంటే ఈ తడి ఎండిపోవటం, తడిగా ఉండటం, వీటి వలన దాని మీద రకరకాలైనటువంటి చిత్రాలు ఏర్పడతాయి. ఈ చిత్రాలను ముగ్గులు అంటున్నారు ఆయన. ఆ చిత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ముగ్గులు అంటూ ఉన్నారు. ముగ్గులిడినటువంటి బండలు, ఆ బండలు ఈ ముగ్గులను వేశాయి తడిపొడి వాటిని అని అంటూ ఉన్నారు. నగ్నంగా అపద్మగ్నంగా తరలే లిప్తలు అంటే ఇక్కడ ఈ పద్మం దేనికి ఉదాహరణ? ఈ పద్మం దేనికి ఉదాహరణ? మళ్ళీ మన ఉపనిషత్తు లోకానికి వెళితే తప్ప ఈ పద్మం ఏమిటో అర్థం కాదు. ఇక్కడంతా అంటే మనం ముందు నుంచే నేను ఒక మాట అంటూ వస్తూ ఉన్నాను. ఇవన్నీ కలిపి వస్తూ ఉంటుంది. కవిత్వము, అటు పారలౌకిక తత్వము, ఇటు ఉపనిషత్ సంబంధమైనటువంటి అధ్యయన భావం, ఇవన్నీ ఇలా కలుపుతూ వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అపద్మగ్నంగా అంటే పద్మం లోపట మగ్నంగా అన్నటువంటి పద్ధతిలో ఆ పదమే మనకు కొత్తగా ఉంటుంది చూడండి. అపద్మగ్నంగా తరలే లిప్తలు, లిప్త కాలాలు. ఒక కనురెప్ప పాటు ఏదైతే ఉంటుందో అది ఆ కనురెప్ప పాటు కూడా మనం ఆ అవస్థ లోపలికి వెళ్ళిపోమాట. ఆ పద్మం ఎక్కడైతే ఉంటుందో మనకు అసహస్రారము వగైరాలు చక్రాలు ఇవంతా మనం ముందు భాగాల్లో కొంత మాట్లాడుతుంది, అక్కడికి వెళ్ళదు అని అంటూ. చివురాకుల కంటే లేత ఎరుపు ఉత్తరీయం ఊగులాడగా మహాకాళి మహాకాళ దీప్త మూర్తివై కైలాసం కదలి వస్తున్నట్లు నీవు. ఒక అనుభవాన్ని చెప్తూ ఉన్నారు చూడండి. ఒక మానసికమైనటువంటి అనుభవాన్ని చెప్తూ ఉన్నారు ఆయన. మానసికమైనటువంటి అనుభవాన్ని చెప్తూ ఉన్నారు. కైలాసమే కదిలి వస్తుందా అన్నట్టుగా మహాకాళి మహాకాళుడు ఇద్దరు వస్తూ ఉన్నారు. ఇది ఎలాంటిది? ఇక్కడ ఒక భావచిత్రం రాస్తూ ఉన్నారు. చివురుల కంటే లేత ఎరుపు ఉత్తరీయం ఊగులాడగా, లేత ఎరుపు ఉత్తరీయం ఊగులాడగా. ఈ ఎరుపు దేనికి సంకేతం? మన వాళ్ళు ధ్యానం కలిగినప్పుడు కాదు, ఏకాగ్రత కలిగినప్పుడు కొంత నీలపు రంగు వస్తుంది అని చెప్తున్నారు. నీలపు రంగు వస్తుంది అని చెప్తారు. మనకి ధ్యానం లోపల మనం ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు దాంట్లో మనం అంతా అనుకుంటాం, ఆ కళ్ళు మూసుకున్నప్పుడు ఎవరు కనిపిస్తా ఉన్నారంటే వెంకటేశ్వర స్వామి కనిపిస్తా ఉన్నాడు, చేతితో లడ్డిస్తున్నాడు అని ఒకని చెప్తారు. ఇదంతా నీ భావన తప్ప, అంటే నీ ఇంద్రియాలు చేసేటువంటి
మాయ తప్ప అది నిజంగా నువ్వు ధ్యానంలోకి వెళ్ళినట్టు కాదని చెప్పేస్తారు. నిజానికి ధ్యానం గురించి తెలిసినటువంటి వాళ్ళు ఏమొస్తుంది, ఒక నీలి రంగులో ఉండేటువంటి చిన్నటి వెలుగు ఒకటి వస్తుంది అని చెప్తారు. ఇది ప్రథమమైనటువంటి. దీని తర్వాత 3 స్టేజీలు 4వ స్టేజీ దాకా వచ్చిన తర్వాత ఒక ముదురాకు పచ్చ లాంటి రంగుల మధ్యలో నుంచి మనకు ఒక లేత ఎరుపు రంగు ఒకటి వస్తూ ఉంటుంది. ఒక ఈనె అని అంటారు. మన వాళ్ళు రావి ఆకులు లాంటి ఆకులు ఎక్కువగా ఉంటాయి. మన రావి ఆకులు ఏవైతే ఉంటాయో ఆ రావి ఆకులలో ఇలాంటి రంగులు ఉన్నటువంటి ఆకులు ఎక్కువగా ఉంటాయి కనుక ఆ ఆకును ఎక్కువగా చెప్తూ ఉంటారు. అలాంటి రంగులో ఉత్తరీయం ఊగులాడగా అని అంటూ ఉన్నారు. ఆయన వస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, వెంబడి వస్తున్న రాజహంసలు అంటారు. మళ్ళీ రాజహంసలు దేనికి? రాజహంసలు అనేటువంటివి మళ్ళీ ఆత్మస్థితికి. కాలికి చుట్టుకున్న నాగరాజులు ఇది మళ్ళీ లౌకిక ప్రతీక. ఈ సర్పం ఏదైతే ఉంటుందో ఇది లౌకికమైనటువంటి ప్రతీక. అందుకని వెంబడి వస్తున్న రాజహంసలు అని అంటారు. మనం గాయత్రి ఉపాసన గురించి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నప్పుడు హంసల గురించి కొంత చెప్పుకున్నాం. ఇది ఆత్మ ప్రతీక. అట్లాగే కాలికి చుట్టుకున్న నాగరాజులు ఎందుకు? ఈ సర్పాలు ఏం చేస్తాయి? మనం మళ్ళీ కిందికి లాగుతా ఉంటాయి. అరమేని కేరింత వదలని ఆత్మ సఖితో ఆకాశ మయూరానివై ఎప్పుడు విచ్చేస్తావు. ఇప్పుడు లోకానికి వచ్చేసారు. ఇంతకు ముందు ఏమన్నారు? కైలాసం కదిలి వస్తున్నట్లుగా నీవు అన్నారు. స్వప్నావస్థ లోపల అది కనిపించింది, ఆయన వస్తున్నట్టుగా అనిపించింది, ఇంకా రాలేదు, ఊహ చేశారు అక్కడ. ఇప్పుడు వచ్చిన తర్వాత నాగరాజులు లాగటం మొదలైన తర్వాత ఆయనకు అర్థమైపోయినారు. అంటే ఎలా ఉంటుంది సాధకుడి యొక్క మానసిక అనుభవం ఈ దివ్య జీవన ప్రస్థానం లోపట, ఈ సాధన లోపట ఎలా ఉంటుంది ఈ అనుభవం అనేటువంటిది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అరమేని కేరింత వదలని ఆత్మసఖితో ఆకాశ మయూరానివై ఎప్పుడు విచ్చేస్తావు. అసలు ఇక్కడ మహాకాళి ఎవరు, మహాకాలుడు ఎవరు, అందులో ఉండే దీప్తమూర్తి ఎవరు, ఇదంతా మళ్ళీ మనం శంకరుల యొక్క శివమానస పూజా విధానానికి వెళితే మనకు అర్థమైపోతుంది. శివమానస పూజలో ఆయన చెప్తాడు కదా, సంచారయ పదయోహో ప్రదక్షిణ విధికి వాచాని యద్యత్ కర్మ కరో తత్తదఖిలం శంభోహు అన్నట్టుగా ఈయననే. కనుక ఇప్పుడు ఇక్కడ ఆత్మసఖి ఎవరు? అరమేని కేరింత వదలని ఆత్మసఖితో. ఎందుకు? శరీరం, ఈ అభిసారిక యొక్క శరీరం ఒకసారి పులకలు వేసింది, మేని లోపల ఒక కేరింత వచ్చింది. నాకు శివతత్వం నా లోపలికి ప్రవేశిస్తుంది అని అనుకునే వచ్చేసింది. అరమేని కేరింత అన్నారు అక్కడ. అంటే ఏమిటి? పూర్తిగా భగవతత్వానికి దగ్గరగా వెళ్ళినటువంటిది కాదు, అలాని వెళ్లకుండా ఉన్నటువంటిది కాదు. అలాంటి ఆత్మసఖితో ఆకాశ మయూరానివై ఎప్పుడు విచ్చేస్తావు. నా క్షోభ ఎవరికి చెప్పుకోను, పర్వత శిఖరాంచలాన నిలిచినట్లున్నాను, చారుపాటు నుంచి వెనకకు త్రోలు. ఎందుకు? పర్వత శిఖరాంచలం లోపట దాని చివరలో ఉన్నారు. చివరిలో నుంచి అటు పడితే ఈశ్వరతత్వానికి దగ్గరగా వెళతారు, ఇటు పడితే మళ్ళీ లౌకిక జగత్తు లోపలికి వస్తారు. నాకు ఒక పద్యం గుర్తొస్తుంది ఇక్కడ. ఇలాంటి నాకు ఈ వాక్యాలు 2 సార్లు చదివినప్పుడు, 2-3 సార్లు చదివినప్పుడు, వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవ సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని అని ఒకటి చెప్తారు. పర్వతమస్తకేవా, శిఖరాంచలాన ఉండటం. భర్తృహరి పద్యం ఇది తెలిసిందే. అలా ఉన్నప్పుడు ఎవరు రక్షిస్తారు? ఇటు నుంచి అటు పడేసేటువంటి వాడు ఎవరు పడేస్తారు? మనం ఎవరు రక్షిస్తారు? నిజానికి అది ఏమనుకుంటాం మనం? ప్రమాదం జరగకుండా రక్షించేవాడు అని అనుకుంటాం.
కానీ ఆ వనం ఏమిటి, ఈ రణం ఏమిటి అనేటువంటిది మళ్ళీ లౌకిక జగత్తులో నుంచి అలౌకిక జగత్తులోకి తీసుకుంటే అదొక మళ్ళొక అర్థం ఇస్తా ఉంటుంది. సుప్తం ప్రమత్తం విషమస్థితం వా అనే ఒక మంచి 3 విషయాలు చెప్పారు చూడండి. సుప్తం నిద్రపోతున్నవాడు, ప్రమత్తం జాగరూకతలో ఉన్నటువంటి వాడు, జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వాడు, విషమస్థితం వా అత్యంత విషమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, రక్షంతి పుణ్యాని పురాకృతాని అని అన్నారు. ఈ పురాకృత పుణ్యం వలన లభించేటువంటి ఆ ఈశ్వర తత్వము, ఈశ్వర సాయుధ్యం అది రక్షిస్తుంది అని చెప్పారు. అందుకని జారుపాటు నుంచి నన్ను వెనకకు తోయి, ఇక్కడ ఆయన ఒక ఆర్జీ పెట్టుకుంటున్నారు, ఒక అభ్యర్థన చేస్తూ ఉన్నారు ఈశ్వర తత్వాన్ని. సహవ్రతము, సామరస్యము, స్వాత్మీకరణము అన్నీ నీ వల్ల నాకు అందిన స్వాదు బంధాలే. టేస్టీ రిలేషన్స్, స్వాదు బంధం మంచి పదచిత్రం ఒక రకంగా చెప్తే. సహవ్రతము అనంటే ఈశ్వరుడితో నీవు కలిసి ప్రయాణం చేసేటువంటి పద్ధతి. సామరస్యము అంటే నీవే ఈశ్వరుడుగా మారేటువంటి పద్ధతి. స్వాత్మీకరణము నీవు ఈశ్వరుడిలో ఐక్యమయ్యేటువంటి పద్ధతి. అన్నీ నీ వల్ల నాకు అందిన స్వాదు బంధాలే. ఈ మూడు కూడా ఈ ప్రస్థానంలో భాగాలు కదా మనం అనుకున్నవి. సహవ్రతము చేసేటువంటిది, సామరస్యము రెంటిలో ఈయన ఇద్దరు కలిసి ప్రయాణం చేసేటువంటిది, స్వాత్మీకరణం అందులో సంలీనమయ్యేటువంటి. బ్రతుకంతా బిల్వపత్రం చేస్తున్నాను అని. బిల్వం కేవలం శివ సంబంధమైందేనా అని అంటే మనకి ఎక్కడో పురాణాల్లో చెప్పేటువంటి అష్టోత్తరాల్లో బిల్వమూలంలో లక్ష్మి ఉంటుంది, సంపద ఉంటుంది అది మనం మళ్ళీ చెప్తా. సరే, బిల్వపత్రం చేస్తున్నారు నీ పాదాంగుళులను అలంకరించేందుకు, పాదాంగుళులను అలంకరించారు. మనకు తెలిసిందే, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని కృష్ణుడు భాగవతంలో చెప్పినవాడు. కానీ ఆకును సమర్పించటం, ఏ ఆకును సమర్పించటం మనకు తెలిసినటువంటి ఇలాంటివి కాదు. అందుకే మన వాళ్ళు చెప్తారు అచ్ఛిద్రై కోమలై శుభై అని చెప్తారు మన వాళ్ళు చెప్పినప్పుడు. అంటే మనం ఏమనుకుంటాం, ఆ చెట్టు మీద అచ్ఛిద్రమైనటువంటిది, కోమలమైనది, శుభమైనది అనే లౌకికమైన సమన్వయం ఒకటి మన వాళ్ళు చేసుకుంటూ ఉంటాం. అంటే ఎప్పుడు చెట్టు మీద ఉన్నటువంటి ఆకు ఛిద్రం పడకుండా ఉండదు, కోమలంగా అది ముదిరితే కోమలత్వం పోతుంది. మనం కోమలంగా ఉన్నప్పుడు శంకరుడి పైన పెట్టినా అది రేపు అలా అయిపోతుంది. కానీ లౌకిక జగత్తును విడిచినటువంటి బతుకు అనేటువంటి బిల్వం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకువెళ్ళి శివార్పణం కనుక చేసినట్లయితే అప్పుడు అది జరుగుతుంది అని. ఈ బిల్వాలలో 3 దళాలు ఉంటాయి. ఈ 3 ఏమంటున్నారు? సహవ్రతము, సామరస్యము, స్వాత్మీకరణము. ఈ 3 స్టెప్స్ దాటిపోయినట్లయితే, ఈ 3 స్థాయిలను దాటిపోయినట్లయితే ఆయన చెప్పినటువంటి పత్రం పుష్పం ఫలంతోయంలో కూడా పత్రం అదే బహుశా. ఇవి ఎందువల్ల లభిస్తాయి? నువ్వు భగవంతుడికి అనంటే గర్భాలయంలో కూర్చొని కాదు. మన వాళ్ళు ఏదో చెప్తారు కదా, ప్రతిమా సన్నిధో చెప్పతే సిద్ధిమంత్రో భవతి అన్నట్టుగా. దేవుడు ముందర కూర్చుంటే కాదు, నువ్వు దేవుడి ముందర సహవ్రతివై ఉండి, సామరస్యంతో ఉండి, స్వాత్మీకరణం చేసేంత వరకు గనక ఉన్నట్లయితే, నా రుద్రమర్చి దగ్గర నువ్వు కనుక వెళ్ళినట్లయితే, అలా వెళ్ళినట్లయితే ఈ 3 బిల్వాలు సహవ్రత, సామరస్య, స్వాత్మీకరణం వల్ల ఉండేటువంటి త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం అని చెప్తారు మన వాళ్ళు. ఒక్కొక్క బిల్వ పత్రాన్ని గురించి అంటే ఒక అందులో కావలసినటువంటి విషయాన్ని ఎలా తీసుకువచ్చారు చూడండి. ఇందులో అది మనం ఈ త్రిగుణాలు ఏమిటి, ఈ 3 ఏమిటి, ఈ దళాలు ఏమిటి, ఇవన్నిటి గురించినటువంటి చర్చనంతా ఒక భావాంశంలో, ఒక యూనిట్ అంటాం మనం కవిత్వ పరిభాషలో ఒక యూనిట్ అంటూ ఉంటాం. అలాంటి భావాంశం లోపల తీసుకొచ్చారు. అంతఃకరణంలో అహంత స్థానంలో తపోదీపాన్ని నిలుపు స్నేహ సరణి మీద నీ చూపులతో అమృత కలశం ధరించిన ధన్వంతరిని చూస్తున్నాను, కదలిరా.
ధన్వంతరి ప్రథమో దైవ్యోభిషకు అని చెప్తారు మనం. ఆయన కానిదేముంది గనక యో రుద్రో యో అగ్నో యో అప్సుద ఓషధీషు రుద్రో భువనాన్ వివేశతస్మై రుద్రాయ నమో అస్తు అని చెప్తారు. ఓషధులు కూడా ఆయన్నే కనుక ధన్వంతరి కూడా ఆయన్నే. ఈ అమృత కలశం అది కదా, ఓషధులు కదా. అంతఃకరణంలో అహంత స్థానంలో తపోదీపాన్ని నిలువు స్నేహసరణి మీద సహవ్రతం చేస్తే తప్ప స్నేహసరణి మనకు సాధ్యం కానటువంటి ఈ సహవ్రతము సామరస్యము ఇవి ఒకదాని వెనక ఒకటి పరంపరగా ఒకదాని వెనక ఒకటి స్థాయిలలో వచ్చి పారమార్థిక తత్వము జీవతత్వము రెండు ఒకటికి వెళ్ళి స్వాత్మీకరణం జరిగేటువంటి స్థితి వస్తే తప్ప ఈ తపోదీపం అనేటువంటిది స్నేహసరణి మీద అలా నిలుపుకునేటువంటి స్థితి ఈ సాధకుడికి రాదు. నీ చూపులలో అమృత కలశం ధరించిన ధన్వంతరిని చూస్తున్నాను. మనం ఏది చూస్తాం? యద్భావం తద్భవతి అని కదా. ఆయనలో ఎవరిని చూస్తే ఆయన కనిపిస్తాడు మనకు. నీ చూపులలో అమృత కలశం ధరించిన ధన్వంతరిని చూస్తున్నాను. కదలిరా, వసంతమై సౌభాగ్యమై సౌరభ్యమై పూల రథం మీద సుందరేశ్వరుడవై. పూల రథం మీద సుందరేశ్వరుడవై అని చెప్తారు. అరుణాచలంలో తనకు గురుగారు చెప్తూ చాలా మందికి చాలా అనుభవాలు ఉంటాయి. ఒక దేవుడు ఒక దైవం లేదా మనం అనుకునేటువంటి దైవతత్వం ఎలా కనిపిస్తుంది అనేటువంటిది మనకు తెలియదు. ఆ స్పృహ అనేటువంటిది మనకు అరవిందులు చెప్తూ ఉంటారు. ఇంట్యూటివ్ మైండ్ అని, హయ్యర్ మైండ్ అని, అధిమానసం అని ఆయన కొన్ని రకాల మానసిక వృత్తుల గురించి చెప్పారు. మనం ఇంట్యూటివ్ మైండ్ని బోధి అని మనకు తెలుగు చేస్తారు మన వాళ్ళు. దీని గురించి మనకు సాహిత్యంలో సంజీవదేవు కూడా కొంత రాశారు. అరవిందుల యొక్క ఆయన తత్వాన్ని మనం చదువుకుంటే ఆ ఇంట్యూటివ్ మైండ్ అనేది మనకు కొంతగా కనిపిస్తూ ఉంటుంది. బోధి అని అంటాం. బోధి అని అంటే ఈయన లోపట్నే ఆ జ్ఞానం రావటం. ఎవరైతే అనుకున్నామో ఇంట్యూషన్ అంటూ ఉంటాం, మన లోపల మనకే ఆ సూచన అనేటువంటిది, దైవికమైనటువంటి సూచన అనేటువంటిది రావడం. ఆ దైవికమైన సూచన వచ్చినప్పుడు ఎదుటివాడు అలా కనిపిస్తూ ఉంటారు. వసంతమై సౌభాగ్యమై సౌరభ్యమై పూల రథం మీద సుందరేశ్వరుడవై. ఇక్కడ మూడు చెప్పారు. వసంతమై కొత్తగా ఉండటం, కొత్త చివుళ్ళు వేస్తుంది. భక్తి తత్వం ఎలా ఉంటుంది? దానికి పురాస్మృతులు ఉండవు. భక్తి తత్వానికి, భక్తుడికి, అందులో సాధకుడైన భక్తుడికి నిన్నటి అనుభవం వేరు, ఇవాల్టి అనుభవం వేరు. మనం రామకృష్ణుల జీవితాన్ని మనం చదివినట్లయితే మనకు అర్థమైపోతుంది. రామకృష్ణుల ఉపన్యాస మంజరి కనుక లేదా ఆయన బోధనలు మఠం వాళ్ళు ఇచ్చేటువంటి, రామకృష్ణ మఠం వాళ్ళు ఇచ్చే, అందులో మనం చూస్తే మనకు కొంత అర్థమైపోతూ ఉంటుంది. ఆయన అలా నిత్య వసంతాన్ని అనుభవించాడు భక్తిలో. సౌభాగ్యమై, మనలో మిగిలేటువంటిది సౌభాగ్యమై, శుభకత్వమైనటువంటిది సౌభాగ్యం అని కదా. సౌరభ్యమై, ఆ పరిమళం ఉంటుంది, అంటే దాని తాలూకు వాసనలు ఉంటాయి. ఈశ్వరతత్వం అనేటువంటిది ఒక కొత్త చివుళ్ళు తొడిగి రోజు రోజుకి కొత్త రకమైనటువంటి అనుభవాన్ని ఇస్తూ ఉంటుంది. మొదటి దశలో ఆ దశ ఏదైతే ఉంటుందో అది లోపల మిగిల్చేటువంటి భావనా పరంపర ఇంకొకటి ఉంటుంది. ఆ భావనా పరంపర తర్వాత అదంతా ఒక పరిమళంగా మారిపోయి శరీరంలో ఉండిపోతుంది. అందుకే నువ్వు భగవంతుని చూశావా అంటే చూశానని చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ ఎలా ఉన్నాడు అంటే చెప్పడం కష్టం. ఎలా ఉన్నాడు అంటే వెంటనే ఒక శ్లోకంలోనో దాంట్లోనే చెప్పినట్లయితే ఆ శ్లోకానికి పరిమితం కాడని మనకు కూడా తెలుసు. అలా సుందరేశ్వరుడవై, సుందరేశ్వరుడు అనేటువంటి రూపం లోపల ఆయనకు కనిపించి ఉంటారు. నిద్రపోనీయం, మెలకువగా ఉండనీయం. రెండు అవస్థల మధ్య తేలుతూ ఉంటాడు సాధకుడు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. ఈ రెంటి మధ్యలో కలల ఊయలలోన ఊగిస్తావు. ఎందుకు? జాగృతి లోపట ఉన్నప్పుడు,
జాగరిత స్థానే వైశ్వానరో కారహ అని మనం చెప్పుకున్నాం కదా. ఆ అగ్ని రూపంలో ఉన్నప్పుడు అది లోపటి నుంచి ఒక శక్తిని కలగజేస్తా ఉంటుంది. ఆ శక్తి ఏం చేస్తూ ఉంటుంది? భగవంతుడి గురించి ఊహించమని, ఈశ్వరతత్వాన్ని గురించి, మళ్ళీ భగవంతుడు కూడా కాదు, ఈశ్వరతత్వాన్ని గురించి ఊహించమని చెప్తూ ఉంటుంది. ఊహించడం అనేటువంటిది స్వప్నావస్థ. కళ్ళ ఊయల్లోన ఊగిస్తావు. ప్రతి కళ ఒక బతుకు చిత్రం, ఒక ఒత్తిడి. ఊహించడం అనేటువంటిది ఎలా ఊహించుకుంటారు? అన్నమయ్య ఒక మంచి పాట అంటాడు, ఒక సంకీర్తన లోపట అన్నమయ్య ఒక మాట అంటాడు, అలర చంచలమైన ఆత్మయందుండి నీ కలవాటు చేసిరి ఉయ్యాల. మనిషి ఊహించుకోవడం మొదలు పెడితే ఏం చేస్తాడు? మానసికమైన సేవ, కాయికమైన సేవ, వాచికమైన సేవ ఇవన్నీ చేయడం మొదలు పెడతారు. సరే, పాటలు పాడతారు. కాయికమైన సేవ భగవంతుడికి ఎలా చేస్తారు? చేయడానికి వీలుండదు. ఎందుకంటే భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటాడు. మన కాయిక సేవకు వస్తే ఇదంతా ఒక వలయం. ఇదంతా ప్రతి కళ ఒక బతుకు చిత్రం, ఒక ఒత్తిడి. ఎందుకు? కేవల స్వప్నావస్థలో ఉండేటువంటి సాధకుడు ఒత్తిడికి లోనవుతాడు. ఎందుకు? సంపూర్తి అయినటువంటి భగవత్ సాక్షాత్కారానికి దగ్గరగా వెళ్ళడు కాబట్టి అలా ఉంటాడు. ఒక బహుపాత్రల విభ్రమ భావరూపకం, హెలుసినేషన్ ఉంటుంది. ఒక ఊహ, ఒక రకమైనటువంటి బహుపాత్రలు ఉంటాయి. అందులో అనేక రకాలుగా ఉంటూ ఉంటారు. ఎందుకు? 4 రకాలుగా కనిపిస్తూ ఉంటారు కదా. దృష్టివైకం అశ్వఘోషుడే అంటాడు ఒక చోట, ఒక రూపాన్ని చూసి ఒక ఆయన ఆనందపడతాడు. దృష్టివైకం రూపమన్యోహి రజ్యతే అన్యః ప్రదుష్యతి కశ్చిత్ భవతి మధ్యస్థః తత్రైవాన్యో ఘృణాయతే అంటాడు అశ్వఘోషుడు ఒక చోట. ఒక రూపాన్ని చూసిన తర్వాత ఒక ఆయనకి రజ్యతే ఆనందపడతాడు, ఆహా అద్భుతం, స్వామి అందంగా ఉన్నాడు అనుకుంటాడు. ఇంకొక ఆయన అయ్యో స్వామి ఇలా ఉన్నాడే అనుకుంటాడు. అన్యః ప్రదుష్యతి, ఇంకొకటి తిడతాడు, తిట్టేవాళ్ళు కూడా ఉంటారు కదా. కశ్చిత్ భవతి మధ్యస్థ, ఇంకొక ఆయన ఇలాగే ఉంటాడులే, మామూలుగానే ఉంటాడు అనుకుంటాడు. ఇవన్నీ లౌకికమైనటువంటి భావనలో వచ్చేవి. ఈ బహుపాత్రల విభ్రమ భావరూపకం మనిషి లోపల కూడా అలాగే ఉంటాడు. సాధకుడి లోపల కూడా ఏమనుకుంటాడు? నేను భక్తుడిగా ఉంటానా, అభిసారికగా ఉంటానా, లేదా ఇంకొకటి లాగా ఉంటానా, సాధకుడిలాగా ఉంటానా? ఏ రూపంలో వెళ్ళినట్లయితే ఆయనకు దగ్గరగా వెళ్తాను అనే ప్రయత్నాలు ఉంటాయి తప్ప ఈ ప్రయత్నాలు ఇంకా లౌకికాన్ని లాగుతూనే ఉంటాయి. అది మోసుకుంటూ మరో మజిలీకి ప్రయాణం. మొన్న ఎంత సొబగుల బరినగా ఉన్నానో, తను తాను గురించి, అభిసారిక గురించి తన గురించి చెప్పుకుంటుంది. అంతా మోహపెట్టే ముత్యాల పల్లకిలో నీవు వస్తావని, నీవే వస్తావని ఎదురు చూచి, మొన్న ఎంత సొబగుల బరినగా ఉన్నాను. అంత మోహపెట్టే ముత్యాల పల్లకిలో, మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, రసం గురించి మాట్లాడినప్పుడు కొన్నిసార్లు ఆ విరహంలో ఉంటారు అని చెప్పేసి, నీవు వస్తావని, నీవే వస్తావని ఎదురు చూచి, నీవు రావడానికి, నీవే రావడానికి ఏముంది అని అంటే, ఇక్కడ ఈ స్వప్నావస్థలో కూడా ఊహించుకునేటువంటి రూపం ఒకటి ఉంది. ఆ రూపం రాకుండా ఉంటే ఉండదు. మనకంటే ఇలాంటి బోల్డ్ అన్ని కథలు ఉంటాయి. బోల్డ్ అని ఉంటాయి. ఒక సాధువు కథ ఎక్కడ ఒక దగ్గర చదివాను నేను, గురు చరిత్రలో షిరిడి సాయిబాబాకు సంబంధించి ఎక్కడో చదివాను. రొట్టెలు తీసుకువచ్చినటువంటి ఒక అవ్వకి బాబా చెప్తాడు, అమ్మా నువ్వు నా కోసం రోజు రొట్టెలు తీసుకురాకు, నేనే మీ ఇంటికి వచ్చి తింటానని చెప్తాడు. ఈవిడ రోజు పొద్దునే కావలసినటువంటి ఆ సబ్జీని, కావలసినటువంటి రొట్టెల్ని చేసుకొని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆయన రాడు కానీ ఈ రొట్టెల్ని కుక్కల నుంచి, పిల్లుల నుంచి రక్షించుకోవడం అనేటువంటిది ఆవిడకి చాలా కష్టమైపోతుంది. ఓ 15 రోజులు దాటిన తర్వాత బాబా దగ్గరికి మళ్ళీ వెళ్ళి అడుగుతా ఉంది ఆవిడ. ఏమని అంటూ ఉంటుందంటే, బాబా నువ్వు వస్తానన్నావు, రాలేదు కదా, నువ్వు ఇలా నాతో అసత్యం ఆడావు బాబా అని చెప్తుంది. చెప్తే ఆవిడతో ఏమంటాడమ్మా, నేను వచ్చాను కానీ నువ్వు నన్ను వెలగొట్టావు కుక్క రూపంలోనో. అందుకే మనకి ఈశావాస్యోపనిషత్తు కూడా చెప్పింది, ఎస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి సర్వభూతేషు ఆత్మానం తతోన విజుగుప్సతే అనేటువంటి. కానీ నీవు వస్తావని, నీవే వస్తావని ఎదురు చూడడం లోపల కూడా అలా. సృష్ట్యాది జలాన్ని మోసుకు వస్తున్నటువంటి నీవు, సృష్ట్యాది జలాన్ని మోసుకు వస్తున్నటువంటి నీవు, కంట్లో నిప్పులు
కనకనలాడే నీవు, ఒంటి నిండా పాములు గాములు కాముని బూదులు దాల్చి నన్ను మెచ్చక ఏం చేస్తావు. ఎలా వస్తున్నాడు, ఎలా ఎదురు చూసింది? సృష్ట్యాది జలాన్ని మోసుకు వస్తున్నటువంటి నీవు. నారాయణంలో చెప్పుకోవచ్చు, అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే లాంటి. సృష్ట్యాది జలాన్ని మోసుకు వస్తున్నటువంటి నీవు, కంట్లో నిప్పులు కనకనలాడే నీవు, ఒంటి నిండా పాములు గాములు కాముని బూదులు దాల్చి నన్ను మెచ్చక ఏం చేస్తావు. 6 ఋతువుల సౌందర్యాన్ని, ఓషధుల రహస్యాన్ని, రసబంధుర చిత్తాన్ని, ప్రణయ రహస్యాన్ని నిజంగా స్వాధీన పతికను అని చెప్తారు. సృష్ట్యాదుల జలాన్ని మోసుకురావు. ఇక్కడ ఒక ఒక ఆశ్చర్యాన్ని గొలిపేటువంటి స్థితిలో చెప్తూ ఉన్నారు. అద్భుత రసం లాంటిది. ఒక అద్భుతాన్ని అనుభవించినప్పుడు ఎలా చెప్తున్నారు అనేటువంటిది చెప్తూ ఉన్నారు. అద్భుతానికి ఆశ్చర్యం అనేటువంటిది ఒక గౌనం. సృష్ట్యాది జలాన్ని మోసుకు వస్తున్నటువంటి మనకు రసగంగాధరంలో అనుకుంటాం, మలయానిల కాలకూటయోహో రమణీకుంతల భోగిభోగయోహో శపచాత్మా భువోర్ నితరాం మమజాత పరమాత్మని స్థితి అని ఒక శ్లోకం ఉంటుంది. ఇన్ని ఎందుకు కనిపిస్తాయి అందులో? ఒకే భాగంలో జలాన్ని మోసుకొస్తున్నారు అని అన్నారు, మళ్ళీ దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేటువంటి కంట్లో నిప్పును కనకనలాడేటువంటి నిప్పు అని చెప్తూ, పాములు గాములు ఉంటున్నారు అని అన్నారు. గాములు అన్నారు చూడండి, పాములతో పాటు పాములు గాములు కాములు అనేటువంటివి మనకేదో శబ్ద చమత్కారం కోసంగా వాడినట్టుగా ఉంటుంది ఇక్కడ మనకు. కానీ గాములు అనేటువంటి పదంలో ఎంత ఒక్కొక్క రహస్యం దాగి ఉంది, అక్కడ ప్రస్థానం అంతా ఉంటుంది మళ్ళీ. అందుకే ఇక్కడ కూడా చూడండి, మలయానిలం కాలకూటం, రమణీయ కుంతల భోగి భాగాలు, మమజాత పరమాత్మని స్థితి అనేటువంటిది అక్కడ ముఖ్యం. ఎందుకు? భగవంతుడి లోపల ఏముండవు కనుక. పశ్యామి దేవాహ తవ దేవ దేహే సర్వాంస్తదా భూత విశేష సంఘాహ అని ఏముండవు కనుక. అన్ని పరమాత్ముని లోపట్నే కదా ఉండేటువంటివి, అన్ని ఆయన లోపట్నే ఉంటాయి. ఈ అద్భుత రసం అనేటువంటిది అంటే ఆయన అన్ని చూస్తూ ఉన్నాడు, ఆ వచ్చేటువంటి దానిలో ఊహించుకున్నాడు లేదా చూశాడు, అభిసారిక ఊహించుకుని చూసింది. సృష్ట్యాది జలాన్ని మోసుకొస్తున్నటువంటి ఒంటి నిండా పాములు గాములు వగైరాలు, ఓషధుల రహస్యం ఉంది, రసబంధురమైనటువంటి చిత్తం ఉంది కూడా. ఇదే మనకు ఒక ద్వారం కూడా తెరిచిపెట్టారు గురువుగారు ఇక్కడ. రసబంధురమైనటువంటి చిత్తం ఉంది, ప్రణయ రహస్యం ఉన్నటువంటి స్వాధీన పతిక ఉంది. ఇక్కడ ప్రణయ రహస్యం లోపల ఒక రసాన్ని చెప్పారు, రసబంధుర చిత్తం లోపల ఒక సూత్రాన్ని ఇచ్చారు మనకు, స్వాధీన పతిక లోపల ఒక నాయికా లక్ష్యాన్ని కూడా ఇచ్చేశారు. చరాచర జగజ్జాల సదనం వదనం తవా. మనక యశోదకు కృష్ణ పరమాత్మ భాగవతంలో నోరు తెరిచి, అమ్మ ఇలా చూడు నా నోట్లో మన్ను లేదమ్మా అని ఏదో చూపిస్తాడు. ఆయన చూస్తే ఆవిడ ఆశ్చర్యపోతుంది, ఈ పిల్లగాడేంటి వీడి లోపల ఎంతుంది అని ఆలోచించుకొని ఒక మాట అంటుంది ఆవిడ, చరాచర జగజ్జాల సదనం వదనం తవ గలద్గగన గాంభీర్యం వీక్ష్యాస్మి హృతచేతన అని అంటుంది. ఈ హృతచేతన అనేటువంటిది మనం బాగా గమనించాల్సినటువంటి విషయం. ఆ హృతచేతనం అంటే అది ఒక అద్భుత రసాన్ని మనకు సూచించాడు. అంటే మనకు ఇలాంటి ఉదాహరణ మనం బోల్డ్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే కాప్యాకృతి నూతన ఏష సర్గ అంటాడు, బలిచక్రవర్తితో చెప్పిస్తాడు ఆ మాటని. ఎక్కడ మన వామనుడు దర్శనం అయినప్పుడు చిత్రం మహానేశ బత అవతార బత అయ్యో అని అంటాడు. చిత్రం మహానేశ అవతార, వీడు అవతారమే. ఆయనే ఉంది. మన వాళ్ళు ఎలా చెప్తారు, పొట్టిగా ఉంటాడు, కొరసగా ఉంటాడు వామనుడు,
ఇలా ఉంటాడు. క్వకాంతిరేషాభిహి నవైన భంగి లోకోత్తరం ధైర్య మహాప్రభావ. లోకోత్తరమైనటువంటిది ఇంతకన్నా గొప్పదేముంది? కాప్యాకృతిర్నూతన. ఇదంతా ఒక ఒక అద్భుత రసం అన్నమాట. అంటే ఆశ్చర్యపోవడం, విస్మయానికి లోను కావటం. ఇప్పుడు ఆవిడ చరాచర జగజ్జాల సదనం వదనంతవా అని చెప్పినట్టుగానే ఇక్కడ కూడా మొత్తం అంతా ఇవన్నీ తీసుకొస్తున్నారు చూడండి. సృష్ట్యాది జలాన్ని మోసుకొస్తున్న నీవు, కంట్లో నిప్పులు కనకనలాడేటువంటి నీవు. అంటే అద్భుత రసానికి ఆశ్చర్యం గౌణం అని చెప్పుకుంటాం కదా మనం. ఈ ఈ ఇందులో ఈ భావనలన్నీ ఉన్నట్టుగా నాకు అనిపించింది. వస్తువులను దాటి వస్తాను పైకి, ఆదిత్య పరధిని దాటి వస్తావు నీవు ఆ క్రిందుగా. ఆదిత్యుని ఆ ఆదిత్య మండలాన్ని దాటి కిందికి వస్తాడు ఆయన. అంతరిక్షంలో 11 అగ్ని భవనాలు. ఏమిటి 11 అగ్ని భవనాలు? మనకు ఏకాదశ రుద్రులు ఉంటారు, మనకు తెలుసు. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ్. మనకు పట్టికలు, ఈ ఏకాదశ రుద్రుల పట్టికలు ఏమనంటే మనకి ఒక్కొక్క రకమైనటువంటి మీమాంస ఒక్కొక్క రకంగా ఇచ్చేసింది ఈ పట్టికలన్నిటిని. కానీ మనకు రుద్రంలో చెప్పేటువంటిది వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమ, కాలాయ నమ, కల వికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమథనాయ నమో, సర్వభూత దమనాయ నమో, మనోన్మనాయ నమ అని అఘోరేభ్యస్తగో అక్కడ చెప్పుకుంటారు కదా మనం మంత్రాలు. అందుకని ఇక్కడ ఆయన క్లియర్ గా ఇచ్చేస్తారు చూడండి. యజుర్వేద మంత్రమయ ముర్మురాలు అన్నారు. అంతరిక్షంలో 11 అగ్ని భవనాలు అని అనుకుంటూ యజుర్వేద మంత్రమయ ముర్మురాలు అని అన్నారు. ఇప్పటికీ మనవాళ్ళు ఏదైతే ఈ రావణాసుర పద్ధతి లోపల ఆయన చెప్పినటువంటిది కావచ్చు, బోధాయనోక్తం, రావణోక్తం 2 పద్ధతులు ఉన్నాయి మనకి ఈ అభిషేక భాగాల లోపల. ఈ 2 పద్ధతుల లోపల కూడా ఈ మంత్రాన్ని చెప్తారు. వామదేవాయ నమః స్నానం సమర్పయామి, జ్యేష్ఠాయ నమః ఇలా చెప్పుకుంటూ పోతారు. శ్రేష్ఠాయ నమః, కాలాయ నమః, కలవికరణాయ నమః, బలాయ నమః అని చెప్తూ ఓలిపోతుంది. ఈ 11 బహుశా ఇక్కడ యజుర్వేద మంత్రమయ ముర్మురాలు. గొడుగు పట్టిన రవిమండలానికి, అడుగు పట్టిన పృథివీతలానికి అపూర్వమైన ముడి ఇదిగో ఇక్కడే. ఎక్కడ? ఏకాదశ రుద్ర మండలాల లోపల ఇక్కడ ఉంటుంది అని అంటూ ఉన్నారు. ఎందుకు ఈ రుద్రమండలం ఎక్కడుంది అని అంటూ ఉన్నారు? ఇదంతా మళ్ళీ మనకు అంతరిక్ష భావనలకు సంబంధించినటువంటి మళ్ళీ అదొక భావన, అంతా ఆ స్పేస్ కి సంబంధించినటువంటిది. గొడుగు పట్టినటువంటి రవి మండలానికి, అడుగు పట్టినటువంటి పృథివీతలానికి. ఎందుకు? రవి మండలానికి దీనికి మధ్య లోపల ఈ 11 ఏకాదశ రుద్ర మండలాలు ఉన్నాయి అనేటువంటి ఆ ఊహనంతా, ఆ అంశాన్నంతా అక్కడ అలా రికార్డ్ చేస్తూ ఉన్నారు ఆయన. అలా రికార్డ్ చేస్తూ ఇలా సాగుతూ ఉన్నారు. రోజు నాటకమే నడుస్తున్నది. ఎన్ని దృశ్యాలు! ఎప్పుడు గానమే వినబడుతున్నది. ఎన్ని స్వరాలు! ఈ సందడిలో మునిగిన నాకు నీవు స్మరణకైనా రావటం లేదు. తన స్థితిని చెప్తూ ఉన్నారు. మళ్ళీ విస్మయానికి లోనవుతారు. నీ నిత్య జ్వాలావగూహనం ముందు ఇక్కడి గోరువెచ్చని కౌగిలింతలెంత. విస్మయం, ఆశ్చర్యము, గౌరవం అని అనుకున్నాం కదా. మళ్ళీ ఇక్కడ ఒక అద్భుత రసానికి వస్తూ ఉన్నారు. నీ వాత్సల్య హిమవర్షపాతంలోనున్న నాకు ఇక్కడి చిరుసల్లని పెదవుల తాకిడి ఎంత. ఎందుకు? అసలైనటువంటి రుచి తెలిసినట్లయితే వీడికి లౌకికమైనది ఇంకా అవసరం లేదు. ఎవరైతే ఈ సాధకుడు ఉన్నాడో ఆ సాధకుడికి లౌకికమైన అవసరం లేదు. ఈ చిరుచల్లని పెదవుల తాకిడి ఎంత, ఈ లిప్త చిక్కదనం పలచబడిపోతున్నది. మొదటి అనుభవంలో వచ్చేటువంటి భగవతత్వం ఏదైతే ఉంటుందో దానికంటే ఒక ఉన్నత స్థితి అయినటువంటి దానికి వచ్చిన తర్వాత అది చిన్నగా అయిపోతుంది. దీనికంటే ముందున్నటువంటి భగవతత్వం, అది ఆ అనుభవం గొప్పది కాదు. మనకు ఆ అనుభవం గొప్పది కాదు. ఈ లగ్న మమకారం ఎప్పుడో వదిలయ్యింది. ఈ లగ్నం అని అంటే దృష్టి కేంద్రీకరించినటువంటి స్థానం అని ఒకటి అనుకోవచ్చు, ఆ సమయం అని కూడా అనుకోవచ్చు. మమకారం ఎప్పుడో వదిలయ్యింది. ఎందుకు? ఆ స్థితిలోనే ఉండాలనుకుంటాడు. ఒక స్థితి అనేటువంటిది కలిగిన తర్వాత ఆ స్థితిలోనే ఉండాలనుకుంటాడు. ఎందుకు? ఆ స్థితిలో మునుపటి కంటే కొంచెం దగ్గరగా ఉంటాడు భగవంతుడికి, ఈశ్వరతత్వానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి అందులో ఉండాలనుకుంటాడు. కానీ దాని నుంచి మరొక ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత మొదటిది వదిలైపోయి వెళ్ళిపోతుంది.
పక్షిని అనుకోవటం తప్ప లేవనే లేదు. నాకు నేను హంసను అవుతున్నాను అనుకోవటమే తప్ప నేను ఇంకా ఎగరటమే రాలేదు నాకు. ఎందుకు? ఈశ్వరతత్వానికి గొప్పగా వెడుతున్నాను అనేటువంటి అనుభవం ఉంది కానీ పూర్తి పరమహంసగా మారిపోలేదు. ఆకాశ లాంఛనాలను ముట్టి రాలేను. బుట్టలుగా పడి ఉన్న ఈ పుష్ప సందోహంలో రగులుకొనని జ్వాల నాకు కనిపిస్తున్నది. ఈ రగులుకొనని జ్వాల ఏమిటి? ఆత్మ చైతన్యం. ఈ ఆత్మ చైతన్యమే కదా మనకు కావలసినటువంటిది. ప్రతి పువ్వులో నీ తావి నన్ను భయపెడుతున్నది. ఎందుకు? లౌకికమైనటువంటి పుష్పంలాగా నీవు మారిపోయినప్పుడు. ఇంతకుముందు మనకు పత్రం చెప్పారు, ఇక్కడ పుష్పాన్ని గురించి చెప్తూ ఉన్నారు చూడండి. ఇంతకుముందు పత్రం చెప్పారు, ఇక్కడ పత్రం పుష్పం ఫలం తోయం అనగా మనకి లైన్ లో వస్తూ ఉంటాయి కొన్ని. ఇక్కడ పుష్పాన్ని గురించి నీ తావి నన్ను భయపెడుతున్నది. ఎందుకు? ఈశ్వరతత్వానికి ఎందుకు? సహవ్రతము తర్వాత సామరస్యంలో కదా వీళ్ళిద్దరు రావాల్సినటువంటిది. అటు తర్వాత కదా స్వాత్మీకరణ చెందేటువంటిది. కానీ ఈశ్వరుని దగ్గర నుంచి ఈశ్వరతత్వంలో ఉండేటువంటి పరిమళం జీవతత్వంలో ఉండేటువంటి పరిమళానికి దగ్గరగా రావట్లేదు. ఏ క్షణాన నన్ను కోల్పోతానేమోనని. ఎందుకు? ఈశ్వరతత్వానికి దగ్గర వెళ్ళేటువంటి సాధకుడు తనను తాను కోల్పోతాడు. పరోక్షంగా గెలిగింత పెట్టే నీవు ఎలా ఉంటావో ఎలా తెలిపేది? ప్రీణిత భవ్య చైతన్య ధ్యాన గర్భ. ప్రీణిత భవ్య చైతన్య భవతి భూయాతి ఇది భవ్య అని కదా మనం చెప్పుకునేది. ప్రీణిత భవ్య చైతన్య అంటే ప్రసన్నమైనటువంటి చైతన్యం కలిగిన వాడు ధ్యాన గర్భ. ధ్యానం లోపట ఉండేటువంటి వాడ అనే అర్థం లోపట చెప్పుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవాళ కూడా 5 అడుగులు వేశాను. వీలైనంతలో మరొకసారి దీని గురించి ఇంకా కొంత ముచ్చరించే ప్రయత్నం చేస్తాను. నమస్కారం. నారాయణ శర్మ. చాలా అద్భుతంగా ఉంది ఈరోజు. అంటే లౌకిక పారలౌకిక విషయాల్లో కవిత్వ స్పర్శను జోడించి ఎటువంటి ప్రతీకలు ఇస్తే అక్కడ సరిగ్గా అతుకుతుందో తెలిసినటువంటి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారి శివాభిసారికలో మరో అడుగు ముందుకు వేశాం. ఇంకా లోతులను అధ్యయనం చేసే అవకాశం ఉంది మనకు, ఆ ఇబ్బంది ఏం లేదు. కాబట్టి కొంచెం మెల్లగానే అన్ని విషయాలను కూడా మనం స్పృశిస్తూ పోతే, ఎందుకంటే పుస్తకం చిన్నదే కానీ విషయం పెద్దది. ఈశ్వర తత్వాన్ని అందుకోవడానికి మనం పడవలసినటువంటి పాటలు ఏమిటి, మన ఆలోచనలు ఏమిటి అని సాధకుడు ఆలోచించే మార్గాన్ని సూచించినటువంటి గొప్ప దీర్ఘ కవితగా మనం దాన్ని చెప్పుకునే అవకాశాన్ని తెలుపుతూ ఉన్నారు. చాలా సంతోషం. మిత్రుడు నారాయణ శర్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సార్ నమస్కారం, నేను లక్ష్మణ చక్రవర్తి మాట్లాడుతున్నాను. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను సార్. నుంచి సార్ అన్న శర్మ గారు 3 వారాల నుంచి చాలా చాలా లోతులకు వెళ్ళటం ఒక పార్శ్వం అయితే, అందులో ఉన్న ఇబ్బందిని మనకు అర్థం చేయించటం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం గట్టిగా ఉంది. పాఠకుడి ఆ కావ్య గర్భంలోకి వెళ్ళటం అనే ఒక పార్శ్వము, తర్వాత దాన్ని మనకు అర్థం చేయించడం కోసం వారు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది నాకు కనిపిస్తూ ఉన్నది. ప్రధానంగా దానికోసం వారు చాలా మంచి పోలికలు, మంచి ఉదాహరణలు తీసుకోవటం, దాన్ని కావ్య పరంగాను ఉపనిషత్ పరంగాను ఇట్లా చెప్పడం అది బాగుంది. అంటే ఈ 3 వారాల నుంచి గమనించిన తర్వాత అనిపించింది నాకేమిటి అని అంటే, శర్మ గారు దీన్ని ఒక 4-5 ఉపన్యాసాలుగా ఒకసారి కావ్య వస్తువు అని, ఒకసారి కావ్య సౌందర్యము అని, ఒకసారి పారమార్థిక తత్వం అని, ఒకసారి ప్రతీకలు భావచిత్రాలని, ఇలా ఒక 4-5 వింగడింపు చేసుకొని చెప్పుంటే నాలాంటి అల్పజ్ఞానులకు మరింత తొందరగా అర్థమయ్యేదేమో అని ఒక భావన కలిగింది. కానీ అప్పటికి కూడా చాలా మంచి పదబంధాలని పట్టుకొని ఎక్కడెక్కడ ఎలాంటి విశ్లేషణ చేయాలి అనేది వారు చాలా చాలా అంటే ఒక కావ్యాన్ని అర్థం చేయించటం కథాసూత్రంతో ఉన్నప్పుడు హాయిగా ఉంటుంది. ఒక భావధారతో నడుస్తున్నటువంటి దీర్ఘకావ్యాన్ని కూడా లౌకికమైన అర్థంలో ఉన్నప్పుడు చేయించడం ఈజీగానే ఉంటుంది. కానీ ఈ సుప్రసన్న గారే ఒక చోట అన్నట్టు కావ్యం 3 స్తరాల్లో ఉంటుంది. 1 మానవ జీవిత పక్షం, 2 సౌందర్య పక్షం,
మూడు పారమార్థిక పక్షం అని. ఈ మూడింటిని రంగరించి చెప్పే సందర్భం లాంటి కావ్యాలు వారి సాంప్రదాయం కానీ శివాభిసారిక కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. దాని మీద చాలా విపులమైనటువంటి ఆలోచనల్ని అందిస్తూ ఉన్నారు. వారికి మంచి విషయాల్ని మాకు పంచుకుంటున్నందుకు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సార్ కృష్ణమూర్తి గారు అయిపోయిందా? పెద్దలందరికీ నమస్కారం. కృష్ణమూర్తి గారు మీ అనుమతి తీసుకోకుండా నేను ప్రారంభించాను. పర్వాలేదు సార్, పర్వాలేదు. నాకు అవసరం మీ సూచన లక్ష్మణ్ చక్రవర్తి గారు. టైం లేకపోతే మధ్యలో చేయొద్దని. పర్వాలేదు, ఏం కాదు. ఒక 2-3 నిమిషాలు అటు ఇటు అయినా మనకేం ఇబ్బంది లేదు. టైం అయిపోతున్నప్పుడు మేము ఎట్లాగో అభ్యర్థిస్తాం చాలా అని చెప్పేసి. ఈనాటి శివాభిసారిక 3వ భాగం చాలా సుసంపన్నం చేసినటువంటి శర్మ గారికి ధన్యవాదాలు. చక్రవర్తి గారు అన్నట్టుగా మంచి మంచి మాకు అర్థం చేయించడానికి కోరపడేటువంటి అవస్థలు చెప్తున్నారు. నిజానికి అర్థం చేసుకోవడానికి నేను పడే కష్టం కూడా. ఇదే మాట అంటే మీరేం కావాలి ఇంకా మరి. మాకు మీ కష్టంతో సంబంధం లేదు. వంటింట్లో విషయాలు మనకు అక్కర్లేదంటారా? అంతే మరి, మనకు తిండి ముఖ్యం కానీ మిగతా మనకెందుకు. తర్వాత గురుగారు అన్నట్టుగా అంటే దీన్ని కాస్త నింపాదిగానే చెప్పాలి అనేటువంటి మా అభ్యర్థన. మనం మీకు ఎంతకాలం వీలైతే అంతకాలం చెప్పండి, మీకు ఒత్తిడి ఏం లేదు, మిమ్మల్ని ఏదో తప్పకుండా అంటే మనం ఎంత విన్నా, ఆ గ్రంథంలో ఎంత విన్నా విన్నది సమగ్రంగా చర్చించుకోవాలనేటువంటిది. నేను దుర్గమమైన హిమశైలాల్లోనో అడవిలోనో వింధ్యా అడవిలోనో ఇరుక్కుపోయినాను. దాని నుంచి నేను బయటికి వస్తూ మీకు ఎక్కడ తోవ చూపించి 8 మార్కులు పెట్టుకొని వెళ్ళిపోవటం తప్ప అట్లా. డాక్టర్ పచ్చిపాక మోహన్ గారు కూడా ఇప్పుడే జాయిన్ అయినారు. మొదటి రోజు వచ్చినారు, మళ్ళీ ఈ రోజు వచ్చినారు. మోహన్ గారికి మేము అభ్యర్థించుకునేది ఏంటంటే, సుప్రసన్న సాహిత్య వివేచన కార్యక్రమానికి మీరు ప్రతి శనివారం సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు తప్పకుండా మాతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటిది నేను అభ్యర్థిస్తున్నాను మోహన్ గారికి. తర్వాత పెద్దలందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే, మనకు శుక్రవారం శనివారం కార్యక్రమాలు ఉంటున్నాయి. ఇప్పుడు ఆదివారం కూడా ఒక కార్యక్రమం వచ్చింది, వేద సూక్త కౌముది అనే పేరిట. ఇంతకుముందు సహృదయ వేదిక పైన మేము వేద సూక్త కౌముది 10 రోజుల పాటు కార్యక్రమాలు చేసినాము. దాదాపు 18-19 ఉపన్యాసాల వరకు. దాంట్లో అదే కొనసాగింపుగా ఆ ప్రసంగ పరపర కొనసాగింపుగా జూమ్ మాధ్యమంగా రేపు నుంచి ఆదివారం నుంచి సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు 1 గంట పాటు కార్యక్రమం ఉంటుంది. రేపు పెద్దలు డాక్టర్ మైలోపి శ్రీనివాసరావు గారు గణపతి అథర్వ శీర్షోపనిషత్తు గురించినటువంటి విశేషాలు మనకి తెలియజేస్తారు. అందరూ ఆ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రార్థిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చేస్తున్నట్టుగానే కృష్ణ స్థితితో ముగించుకుందాం. ఘన కాలాగ్ని విషాహతాహత దిశా క్రామ్యత్పటు క్రూరమైజన కాళిందిని తిష్టవైచిన విషజ్వాలాహి సామ్రాజ్యమున్ వణకంద్రోలి స్వదేశవాసిత జన స్వాతంత్రముల్ రక్షజేసినని నిర్మథనైక నాట్యములకున్ జయ జయ గోపార్భగా.